కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో కాకినాడ రూరల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇన్ఛార్జ్ ఎంపీపీ బందెలి వీరేశ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీడీఓ పసుపులెట్టి సతీష్ ఎజెండాలోని అంశాలను చదివి వినిపించారు. సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పంతం నానాజీ వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. పలు శాఖల అధికారులు రాకపోవడంతో వారికి నోటీసులు పంపాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణం, మత్స్య, ఆర్డబ్ల్యూఎస్, సోషల్ వెల్ఫేర్, అగ్రికల్చర్, హార్టికల్చర్, విద్యుత్ శాఖలను సమీక్షించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా బెల్ట్ షాపులను లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. రూరల్ నియోజకవర్గంలో మరో 2 నెలల్లో పూర్తిస్థాయిలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండల పరిషత్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఎలక్షన్లో చెప్పిన మేరకు ఒక కమిటీ ఏర్పాటు చేశాం. ఎవరైనా ఎప్పుడైనా సరే అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే నాకన్నా ఫోన్ చేయొచ్చు, ఆ కమిటీ నెంబర్లు ఇస్తాం, కమిటీ కన్నా ఫోన్ చేయొచ్చు. అసిస్టెన్స్, అంతేగాని డాక్టర్ల మీదకి నాట్యం ఆడమని కాదు. అసిస్టెన్స్గా మాకు క్యాట్ ఉంటారు, దగ్గరుండి తీసుకెళ్ళి దగ్గరుండి కోఆర్డినేట్ చేసి డాక్టర్లతో పెట్టి కోఆర్డినేట్ చేయడానికి మా యొక్క కమిటీ ఎవరైతే కొండబాబు గారు కాకినాడ సిటీ నుంచి, అలాగే నేను కొంతమంది అలా 6గురితో ఒక కమిటీ, అలా ఎంపీ గారు పేరు ఇచ్చారు, అలా కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ నిరంతరం వాళ్ళని ముందే అడిగాం, నిరంతరం సేవ చేస్తా అన్నారు. ఆ కమిటీ ద్వారా మీ ఆరోగ్య విషయంలో చూసుకోవాలి. ఇక బీచ్, కాకినాడ బీచ్ని సుందరీకరణగా చేయాలని నాకు బలమైన కోరిక. దాన్ని ఎందుకంటే కాకినాడకి ఎంటర్టైన్మెంట్ లేదు. కాకినాడకి సినిమాకి వెళ్ళాలంటే 2000-3000 అట్రోల్స్ వస్తుంది కాదు. కాబట్టి పాప్కార్న్ ప్యాకెట్కి అయిపోతుంది. పిల్లలకి పాప్కార్న్ ప్యాకెట్లు వెళ్తే 500 అవుతుందండి. అంటే పాప్కార్న్కి డ్రింకే 500 అవుతుంది. మన బీచ్లో ఐస్ ఫుడ్ కొనుక్కుంటే 15 రూపాయలు. కాబట్టి అట్లాగే 2-3 స్పాట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి చోట కూడా అప్రోచ్ రోడ్డు వేసి అక్కడ సదుపాయాలు కూడా కల్పించి ఆదివారం, శనాదివారాలు హాలిడేస్లో అందరూ అక్కడ ఎంజాయ్ చేసే విధంగా ఈ రకాల ప్రతిపాదనలు చేస్తాం. ఇవన్నీ జరగాలంటే మీరందరూ కోఆపరేట్ చేయాలి. మీరందరూ ఒక్కసారి చేస్తాను అన్న మాట అంటే నేను ముందుకెళ్తాను. చేస్తారా అండి? సార్ మీ అందరి కోఆపరేషన్ తోటి నేను తప్పకుండా ముందుకు తీసుకెళ్తాను. నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను. ఖచ్చితంగా మీ కోఆపరేషన్ తోటి ముందుకెళ్తాను.